కాల్లో ముళ్ళు గుచ్చుకున్న నొప్పి కావచ్చు, లేదా నడు నొప్పి కావచ్చు, మోకాల నొప్పులు కావచ్చు, చివరికి ప్రాణాల్ని తోడేసే క్యాన్సర్ నొప్పి కావచ్చు. నొప్పి అనేది గుండెల్లో గుణపాలు దింపినట్లుగా మనిషిని విలవిలలాడేలా చేస్తుంది. ఇలాంటప్పుడు మనలో చాలా మంది ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్లకు అలవాటు పడుతూ ఉంటారు. తమకు తామే సొంతంగా మందుల షాపు నుంచి పెయిన్ కిల్లర్లను కొనుగోలు చేసి వాడేస్తూ ఉంటారు. నిజానికి పెయిన్ కిల్లర్లు అనేవి రెండు వైపులా పదునున్న కత్తిల్లాంటివి. సరిగ్గా వాడుకుంటే వేధించే నొప్పి నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. కానీ మితిమీరి వాడితే మాత్రం మన ఆరోగ్యాన్ని గుల్ల చేసి మొత్తంగా మన ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టేస్తాయి. నొప్పి నివారణల వాడకం శృతి మించితే ఏం జరుగుతుందో, పెయిన్ కిల్లర్ల వాడకం ఎలా ఉండాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పెయిన్ కిల్లర్స్ ఎలా పనిచేస్తాయి? పెయిన్ కిల్లర్స్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. ఒకటి సింపుల్ పారాసెటమాల్ నుంచి తీసుకుంటే అక్కడి నుంచి తీసుకుని స్టీరాయిడ్స్ వరకు పారాసెటమాల్, ఎన్ఎస్ఐడిస్, మార్ఫిన్ డెరివేటివ్స్, నెక్స్ట్ యాంటీ డిప్రెసెంట్స్, యాంటీ ఎపిలెప్టిక్స్ అండ్ స్టీరాయిడ్స్, ఇవన్నీ పెయిన్కి పనికి వస్తాయి. కానీ ప్రతిదానికి ఒక్కొక్క ఇండికేషన్తో వాడాల్సిన అవసరం ఉంటుంది. సింపుల్ పారాసెటమాల్ పెయిన్ని ప్రాస్టాగ్లాండిన్ రిలీజ్ చేసి తగ్గిస్తుంది. అదే ఎన్ఎస్ఐడిస్ ఏమో కాక్స్ 2 ఇన్హిబిటర్స్ అంటాము, కాక్స్ ఎంజైమ్ తగ్గించి ఇన్హిబిట్ చేస్తుంది. అట్లాగే మార్ఫిన్, కోడిన్ బ్రెయిన్లో పెయిన్ సెన్సేషన్ లేకుండా చేస్తుంది. యాంటీ ఎపిలెప్టిక్స్ అంటే మనం పక్షవాతానికి వాడే ట్యాబ్లెట్స్ కూడా పెయిన్ కిల్లింగ్కి మనం వాడుకుంటాం. అలాగే యాంటీ డిప్రెసెంట్స్ కూడా పెయిన్ కిల్లర్గా వాడతాం. ఇది కాకుండా యాంటీ ఇన్ఫ్లమేషన్ పెయిన్ కావాల్సిన వచ్చినప్పుడు మనము స్టీరాయిడ్స్ కూడా కొంతమందికి వాడాల్సి వస్తుంది. సో పెయిన్ కిల్లర్స్ అనేది ఓన్లీ మనకి వాడుక భాషలో బ్రూఫెన్, కాంబిఫ్లామ్ ఇట్లాంటివన్నీ, ఎస్లోఫెనాక్, పారాసిటమోల్ ఇట్లాంటివన్నీ అనుకుంటాం. కాకపోతే డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. కాకపోతే కొన్ని వాటికి డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కొన్ని వాటికి తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మనం ప్రతి ఇండికేషన్ని చూసుకుని డాక్టర్ సలహా బట్టే మనం పెయిన్ కిల్లర్స్ అనేది వాడుకోవాలి. పెయిన్ కిల్లర్లను అతిగా వాడితే ఏం జరుగుతుంది? ఈ పెయిన్ ఇంటెన్సిటీ అనేది ప్రతి మనిషికి డిఫరెంట్గా ఉంటుంది ఒకటి. సో ఆ పెయిన్ తగ్గడానికి మనం కంటిన్యూస్గా పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం వల్ల ఫస్ట్ మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేది ఏంటంటే గ్యాస్ట్రైటిస్, అంటే అరుగుదల తగ్గడం, ఎసిడిటీ రావటం, పొట్టలో అల్సర్స్ రావటం, పొట్టలో బ్లీడింగ్ అవ్వటం. ఆ బ్లీడింగ్ అవ్వటం వల్ల హిమోగ్లోబిన్ తగ్గిపోయి మనకి ప్రాణం పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ ఇది. సెకండ్ మేజర్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్. బేసిక్గా ఈ ఆల్ పెయిన్ కిల్లర్స్ ఎన్ఎస్ఐడిస్ ఏంటంటే కిడ్నీ నుంచి ఎక్స్క్రీట్ అవ్వాలి. అది ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే పొరపాటున నీళ్ళు సరిగా తాగకపోయినా, లేకపోతే ఇన్హెరెంట్గా స్మాల్ కిడ్నీ ఇష్యూ ఉన్నా ఇది కిడ్నీని డ్యామేజ్ చేసి షట్ డౌన్ అంటే పూర్తిగా ఆపేస్తుంది పనిచేయడం. అక్యూట్ ట్యూబులర్ నెక్రోసిస్ అంటాం. అది మనం సరైన టైంలో కనుక్కోలేకపోతే దానివల్ల ప్రాణం కూడా పోయే అవకాశం ఉంది. ఎందుకంటే అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్లో పొటాషియం పెరిగిపోయి అది హార్ట్ మీద ఇబ్బంది పడి హార్ట్ ఆగిపోయే అవకాశం ఉంది. చిన్న పెయిన్స్ కూడా మనం పెయిన్ కిల్లర్స్ వాడటం మొదలెడితే దానివల్ల మనకి తట్టుకునే శక్తి, మన బాడీ తనంతట తాను హీల్ చేసే శక్తిని కోల్పోతాం. కాబట్టి ఎంతో కొంత మన బాడీకి హీల్ చేసుకునే శక్తి డెఫినెట్గా బాడీ విల్ హీల్ ఇట్ సెల్ఫ్. మనం ఈ మందులన్నీ ఏంటి కొంచెం ఉపశమనం కోసం ఇస్తున్నాం. సో ఆ ఉపశమనం కోసం మనం తీసుకునే వాళ్ళు ఏముందంటే ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి దానివల్ల ఉపయోగం కంటే కూడా నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. ఎస్పెషలీ జ్వరాలు వచ్చినప్పుడు, బాడీ పెయిన్స్, వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు భయంకరంగా ఉంటుంది. ఆ టైంలో పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే ఆల్రెడీ ఫీవర్ వచ్చిన పేషెంట్ డీహైడ్రేట్ అవుతారు. ఎందుకంటే మన బాడీ అనేది 65%, 70% వాటర్తో కూడుకుంది. మన బాడీ వేడెక్కినప్పుడు, హీట్ అయినప్పుడు డీహైడ్రేషన్ కోసం, ఆ డీహైడ్రేషన్లో పెయిన్ కిల్లర్ తీసుకుంటే తొందరగా కిడ్నీస్ పాడైపోయి అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్కి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడైనా డాక్టర్ పర్యవేక్షణ లేకుండా పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం అనేది ప్రమాదకరం. ఇది మాత్రం అందరూ గుర్తుంచుకోవాల్సింది. నొప్పి మందుల్ని సొంతంగా కొనుగోలు చేసి వాడటం సరైందేనా? ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ రిలేటివ్లీ మనం ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడిన పెద్ద ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండే వాటిని ఓటీసీస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పారాసెటమాల్, సింపుల్ యాంటీ అలర్జిక్ డ్రగ్స్, కొంత గ్యాస్ ట్యాబ్లెట్స్, ఎసిడిటీ కోసం సిరప్స్, ఇవన్నీ ఏంటంటే కొన్ని ఓటీసీ డ్రగ్స్ డిఫైన్ చేశారు వరల్డ్ వైడ్, అంటే యూఎస్లో కానీ ఇండియాలో కానీ. ఈ డిఫైన్ చేసిన డ్రగ్స్ మోతాదులో వాడుకుంటే ఓవర్ ది కౌంటర్ కూడా పెద్ద ఇబ్బందులు, ఆరోగ్యానికి ఇబ్బంది రాదు, డేంజర్ కాదు.
కాకపోతే 99% ఆఫ్ డ్రగ్స్ అన్నీ బై ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలనేది రూల్. బట్ అన్ఫార్చునేట్లీ మన దేశంలో ఏంటంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా మెడికల్ షాప్కి వెళ్తే తీసుకునే అవకాశాలు ఇండియాలో చాలా ఎక్కువ బయట దేశాలతో పోల్చుకుంటే. సో దానివల్ల ఏంటంటే యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, యాంటీ డిప్రెసెంట్, స్లీపింగ్ మెడికేషన్స్ ఇవన్నీ ఓవర్ ద కౌంటర్ తీసుకుని జనాలు ఇబ్బంది పాలయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి. ఆల్రెడీ చాలామంది ఇబ్బంది పాలవుతున్నారు. పెయిన్ కిల్లర్స్ వల్ల ఏమో కిడ్నీ ఫెయిల్యూర్స్, గ్యాస్ట్రైటిస్, బ్లీడింగ్ రావటం, అలాగే అవుట్ ఆఫ్ ది టాపిక్ అనుకున్నా కానీ యాంటీబయాటిక్స్ ఇర్రాషనల్గా వాడటం వల్ల మెడికల్ షాపులో తీసుకుని తొందరగా దక్కాలని ఆర్డర్తో చిన్న జ్వరానికి కూడా యాంటీబయాటిక్స్ వాడటం. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంది ప్రపంచం మొత్తం, ఇండియాలో కూడా. మనకి కొత్త యాంటీబయాటిక్స్ లేవు. సో ఇలా మనం వాడినియే ఎక్కువ వాడటం మొదలెడితే అవి మనకి పనిచేయటం మానేస్తాయి, రెసిస్టెన్స్ వస్తుంది. దాని తర్వాత మనం వాడుకుంటానికి కూడా మందులు కరువు అవుతాయి. సో అవసరం ఉన్నంత మేరకు డాక్టర్ పర్యవేక్షణలో వాడుకుంటే మనకి సమాజానికి కూడా మేలు చేసిన వాళ్ళం అవుతుంది. పెయిన్ కిల్లర్లను ఎప్పుడు వాడొచ్చు, ఎప్పుడు అవసరం లేదు? పారాసెటమాల్ ఇది బేసిక్ పెయిన్ కిల్లర్ కింద వాడుకోవచ్చు. జ్వరానికి వాడవచ్చు, మైల్డ్ పెయిన్స్ వాడవచ్చు, సివియర్ పెయిన్స్ కూడా వాడుకోవచ్చు. డిపెండ్స్ పేషెంట్స్కి దాంతో పనిచేస్తే సేఫ్ ఇనఫ్. ఇది ఫస్ట్ లైన్. సెకండ్ లైన్, ఏదైనా వాపు, ఇన్ఫ్లమేషను, బోన్ పెయిన్స్ ఉన్నప్పుడు ఎన్ఎస్ఐడ్స్ ఇస్తాం. ఎన్ఎస్ఐడ్స్ అంటే నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లైక్ బ్రూఫెన్, ఐసోఫెనాక్, ఇవన్నీ పైరాక్సికామ్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే కంపల్సరీ డాక్టర్ పర్యవేక్షణలో తీసుకుని ఎన్ని రోజులు వాడమంటారో అన్ని రోజులు మాత్రమే వాడాలి. దాంతోపాటు హైడ్రేషన్ అంటే మన వాటర్ కంటెంట్ బాడీలో తగ్గకుండా చూసుకుంటే వాటితో ఉపయోగం ఉంటుంది, దాని తర్వాత నష్టాలు రాకుండా ఉంటాయి, లేదంటే కాంప్లికేషన్స్. నెక్స్ట్ మార్ఫిన్, కోడిన్ డెరివేటివ్స్, ఫెంటనిల్ ఇవన్నీ ఏంటంటే ఎస్పెషలీ మనము ఇది క్యాన్సర్ పేషెంట్స్లో ఇస్తాం. క్యాన్సర్ పేషెంట్లో మెటాస్టాసిస్ అంటే క్యాన్సర్ బాడీ మొత్తం పాకినప్పుడు విపరీతమైన పెయిన్స్ ఉంటాయి పేషెంట్స్కి. వాళ్ళకి పెయిన్ రిలీఫ్ కోసం మార్ఫిన్, కోడిన్ ఇస్తాం. ఈ మార్ఫిన్, కోడిన్ అందరూ ప్రిస్క్రైబ్ చేయలేరండి. పెయిన్ స్పెషలిస్ట్ ఉంటారు, వాళ్ళు అనస్థెటిస్ట్ ఇద్దరు డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తే అప్పుడు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మార్ఫిన్, కోడిన్ ఇవన్నీ అడిక్షన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే యాంటీ డిప్రెసెంట్స్ కూడా మనం పెయిన్ కిల్లర్గా యాంటీ డిప్రెసెంట్ వాడినప్పుడు తగిన మోతాదులో వాడితే అది కూడా పెయిన్ కిల్లర్స్ కింద పనిచేస్తాయి. కాకపోతే యాంటీ డిప్రెసెంట్ వాడినప్పుడు, యాంటీ ఎపిలెప్టిక్స్ వాడినప్పుడు వాటి నుంచి వెనక్కి రావడం చాలా కష్టం అవుతుంది ఆపటం. పెయిన్ కిల్లర్స్ అయితే ఈజీగా ఆపేయచ్చు, ఎన్ఎస్ఐడిస్. కోడిన్, మార్ఫిన్, యాంటీ డిప్రెసెంట్స్, యాంటీ ఎపిలెప్టిక్స్ ఆపడం చాలా కష్టం అవుతుంది. లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్ స్టీరాయిడ్స్. ఇది వాడినప్పుడు పెయిన్ అనేది సిగ్నిఫికెంట్గా తగ్గుద్ది మీకు స్టీరాయిడ్స్ వాడినప్పుడు. మిగతా మందుల కంటే చాలా బాగా పనిచేసినట్టు అనిపిస్తుంది. కాకపోతే లాంగ్ టర్మ్ తీసుకుంటే మెయిన్ హార్మోన్స్ ప్రొడక్షన్, అడ్రినల్ గ్లాండ్ ప్రొడక్షన్ పాడవటం, వెయిట్ పెరగటం, షుగర్ రావటం, హెయిర్ ఊడిపోవడం, అట్లా స్కిన్ అంతా పలచబడిపోయి పుండ్లు అవడం, మల్టిపుల్ సైడ్ ఎఫెక్ట్స్ స్టీరాయిడ్స్తో ఉంటాయి. కాకపోతే వేసుకున్నప్పుడు పెయిన్ తగ్గుద్ది. సో ఇది కూడా మనకి డాక్టర్ పర్యవేక్షణతో స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ టైము, డోసేజ్ పర్ కేజీ బాడీ వెయిట్ ఆ పేషెంట్కి ఎంత అవసరమో అది ఇచ్చి ఇమీడియట్గా ఆపేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా చాలా మెడికల్ షాప్స్లో ఓటీసీ అంటే ఓటీసీ కాకపోయినా కానీ మెడికల్ షాప్ని అడిగితే తొందరగా తగ్గాలని అడిగితే మెడికల్ షాప్స్ వాళ్ళు ఇవ్వటము, ఇది ఆన్ అండ్ ఆఫ్ వేసుకోవడం వల్ల రెసిస్టెన్స్ వస్తుంది. స్టీరాయిడ్స్ ఎక్కువ వాడటం వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోయి వేరే ఇన్ఫెక్షన్స్ రావటము, దానివల్ల హాస్పిటల్ అడ్మిట్ అయ్యి వేరే కాంప్లికేషన్స్ వల్ల చనిపోయే అవకాశాలు ఉంటాయి. సో పెయిన్ కిల్లర్స్ చాలా సింపుల్గా ఉంటాయి, వేసుకున్నప్పుడు బాగా తగ్గింది, హ్యాపీగా ఉంది. అదే కంటిన్యూస్గా వేసుకుంటే దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ భయంకరంగా ఉంటాయి. నొప్పి నివారణి మందులపై ఎలాంటి అవగాహన అవసరం? ఒక స్పెసిఫిక్ పేషెంట్ ఇండివిజువల్గా చూసుకోవాలి. ఆ పేషెంట్ వయసు ఎంత, వాళ్ళ బరువు ఎంత, వాళ్ళకు ఉన్న ప్రీవియస్ మెడికేషన్స్ ఏం వాడుతున్నారు, వాళ్ళకి ప్రీవియస్ డిసీజెస్ ఏమున్నాయి, అంటే ఏ క్రానిక్ డిసీజెస్ ఉన్నాయి, ఏ ఇబ్బందులు ఉన్నాయి, ప్రీవియస్గా ఏమైనా ఎలర్జీస్ ఉన్నాయా ఈ పెయిన్ కిల్లర్స్, ఇవన్నీ హిస్టరీ తీసుకుని క్లినికల్గా చూసి అన్నీ చూసినాక పెయిన్ కిల్లర్స్ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తే సేఫ్గా వాడుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఫండమెంటల్గా చెప్పొచ్చేది ఏంటంటే ప్రతి పేషెంట్ డిఫరెంట్. సో ప్రతి పేషెంట్ ఎఫెక్టు ప్రతి ట్యాబ్లెట్ది డిఫరెంట్గా ఉంటుంది. అందుకని మీకున్న ఇబ్బందులు, మీకున్న ప్రీవియస్ మెడికల్ ఇష్యూస్ ఇవన్నీ తెలుసుకున్నాక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే పెయిన్ కిల్లర్స్ వాడటం అనేది మనం సేఫ్గా వాడుకుంటాం, ఇబ్బంది లేకుండా వాడుకునే అవకాశాలు ఉంటాయి. అతి చేస్తే గతి చెడుతుందనేది మన నానుడి. పెయిన్ కిల్లర్ల విషయంలో ఇది అక్షర సత్యం. డాక్టర్ల సలహా మేరకు నిర్దేశిత మోతాదులో వాడుకుంటే అవి మనకు మేలే చేస్తాయి. శృతి మించి వాడితే మాత్రం పెయిన్ కిల్లర్లు మొత్తంగా మన ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడతాయి. ఈ విషయాన్ని మనమందరం తప్పకుండా గుర్తుంచుకోవాలి.